నామ్స్ లిబరలైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ కావాలంటే కావాల్సిన కనీస రోడ్డు విడ్త్ని 30 ఫీట్కి చేయడం జరిగింది. అయితే సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అంటే ఓల్డ్ బిల్డప్ ఏరియాస్, ఆల్రెడీ కాలనీలు నిర్మితమై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓల్డ్ బిల్డప్ ఏరియాస్లో ఇప్పటికిప్పుడు 30 అడుగులు తీసుకురాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడ్త్ని తీసుకొని సర్క్యులేషన్ ప్యాటర్న్స్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత అక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు మూలాపేట బిల్డింగ్ సంబంధించి మేము ఇన్స్పెక్షన్ చేశాము. అయితే అది ఆల్రెడీ పీపీఎస్ కింద వాళ్ళు డీవియేషన్తో కట్టున్నారు, దాన్ని పీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. అయితే కాంపౌండ్ వాళ్ళు మాత్రం రోడ్డు మార్జిన్లోకి వస్తుంది, వారికి నోటీస్ ఇష్యూ చేసి దాన్ని డిమాలిష్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాం, అందులో సందేహం లేదు. రోడ్డు మార్జిన్లో ఉన్న ఎటువంటి ఆక్రమణలైనా సరే ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.